చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు
పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపిదివా నీ వాత్సల్యమును నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపిదివా నీ వాత్సల్యము షాలేము రాజా నిన్ను సన్మానించెదను కృపానిధివి నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు నీవని ఆరాధనా 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 సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను దయాళుడవు నీవని. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పే ప్రసంగాంశం ఏమిటంటే దేవుని ప్రణాళిక. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ
పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఆమేన్. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు ఇస్తున్నటువంటి సందేశం, పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మెసేజ్. తిమోతి సేవకుడు, తిమోతి సేవ చేస్తున్నారు. తిమోతిని పౌలు గారు బలపరుస్తూ పత్రికను రాస్తున్నాడు. ఆ పత్రికలో ఇక్కడ ఏమంటున్నాడంటే, తమ్ముడు, సహోదరుడా తిమోతి, నా జత పనివాడా, నీవు యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నేను నీకు అప్పగించానే ఆ పరిచర్య సమర్థులైన వారికి, యోగ్యులైన వారికి అప్పగించి ఆ పరిచర్యను చక్కగా క్రమంగా జరిగించు. అంత మాత్రమే కాదు, నువ్వు నాతో పాటు శ్రమల్లో పాలివాడు కావాలి. నువ్వు నాతో పాటు శ్రమలు పడాలి. అంటే ఈ లోక సంబంధమైన శ్రమలు కాదవి. అప్పులు, అనారోగ్యం, వేదనలు, కుటుంబ భారాలు, మన కుటుంబం కోసము, మన కోసము మనం పడుతున్న శ్రమలు కానే కాదు. క్రీస్తు నిమిత్తమైన శ్రమలను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు నిమిత్తమై పౌలు బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, కొట్టబడ్డాడు. అనేక సార్లు ఆకలి దప్పులు, ఉపద్రవములు, వేదనలు, ఉపవాసాలు, జాగరాలు, ఎన్నో 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 శ్రమలను అనుభవించాడు. నేను కూడా నా ఇంటిని విడిచి వచ్చాక 4 సంవత్సరాలు షెల్టర్ లేకుండా జీవించాను. ఉండడానికి నీళ్ళు లేదు, తినడానికి తిండి లేదు. ఏది పడితే అది తిని, ఎక్కడ పడితే అక్కడ పడుకొని 4 సంవత్సరాల పాటు నా జీవితాన్ని ముందు కొనసాగించాను. దారి తెన్ను లేక ఏ విధంగా నేను ముందుకెళ్లాలో తెలియక దేవుని ఆత్మచేతనే నడిపించబడుతూ ముందు కొనసాగాను. కానీ నన్ను పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ శ్రమలో ఆయన నాకు తోడయ్యుండి నన్ను విడిపించి గొప్ప చేశాడు. ఆమెన్. నీ శ్రమ ఎంతో కాలం ఉండదు, నీకు మహిమ రాబోతుంది. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. శ్రమలు అనుభవించేటప్పుడు శ్రమలు అనుభవించేటప్పుడు ఓపిక కావాలి, ధైర్యం కావాలి, నిరీక్షణ కావాలి, విశ్వాసం కావాలి, దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కావాలి. దేవునికి నీ మీద ఏ ప్రణాళిక ఉందో అర్థం కాకపోతే నువ్వు శ్రమను అనుభవించలేవు, శ్రమలో ముందు కొనసాగలేవు. నీ మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో అర్థం కావాలి. నువ్వు ఒక దర్శనం కలిగి జీవించాలి. యవ్వనులు దర్శనము లేక నశింతురు. యవ్వనస్తులు దర్శనం కలిగి జీవించాలి. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారని లేఖనం సెలవిస్తూ ఉంది. దర్శనం చూడటం అంటే కలో, స్వప్నమో, విజన్ చూడటం కాదు. దర్శనం కలిగి జీవించడం అంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని అందులో ముందు కొనసాగడం. అది దర్శనం కలిగిన జీవితం. గురి గమ్యం లేకుండా, దర్శనం లేకుండా, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా జీవించే యవనస్తులు గాలికి చెదరగొట్టి పొట్టు వలె ఉంటారు. అయితే అటు, లేకపోతే ఇటు. ఎటు గాలేస్తే అటు చెదరగొట్టబడిన పొట్టు వలె ఉంటారు. కానీ నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? నిశ్చయమైన, ఖచ్చితమైన ఉద్దేశంతో దేవుడు నీ మీద ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో అది తెలుసుకొని అందులోనే ముందుకు కొనసాగాలి. దర్శనము లేక జనులు నశించిపోతారని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో అర్థం కావాలి. ఊరకనే నిన్ను ఇక్కడికి తీసుకురాలా. నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యేసే తన స్వరక్తం ఇచ్చి ఊరకనే నిన్ను కొనలా, సంఘంగా ఊరకనే నిన్ను సమకూర్చలా, తన పరిశుద్ధాత్మను ఊరకనే నీకు ఇవ్వలా. నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఆయనకి. పౌలు గారు ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకున్నారు. అందుకే గురి వద్దకే పరిగెట్టాడు, గమ్యం ఏంటో తెలుసుకొని పరిగెట్టాడు. అతని ఎడల దేవునికి ఏ ప్రణాళిక ఉందో అతనికి తెలుసు, అతను ఎరుగుదుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయ. అందుకే అంటాడు, నా పరుగును నేను కడముట్టించాను, నా ఎడల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది తెలుసుకొని దానిలో నేను కొనసాగాను, నేను అంతవరకు నమ్మకంగా పోరాడానని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు నీవు అలా చెప్పగలుగుతున్నావా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఎటు పడితే అటు పరిగెత్తడానికి, ఎటు పడితే అటు వెళ్ళడానికి దేవుడు నిన్ను పిలవలా. నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు యేసయ్యను నమ్మావా? ఆయన సంఘంలో చేర్చబడ్డావా? ఆయన రక్తం చేత కడగబడ్డావా? ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నావా? ఆయన సంఘంలో చేర్చబడి వాక్యాన్ని వింటున్నావా? అంటే నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ రోజు నుంచి నీ ప్రార్థనలో ఒక భాగం ఉండాలా, నా మీద నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచండి. ప్రణాళిక ఏంటో తెలిస్తే శ్రమ వచ్చినా కానీ కృంగిపోవు, ధైర్యంగా నిలబడగలుగుతావు. శ్రమ వచ్చి నిన్ను కలవరపెట్టలేదు, విశ్రాంతిగా నిద్రపోతావు. 2 రకాలైనటువంటి జనుల్ని నేను మీకు చూపిస్తున్నాను. శ్రమలో విశ్రాంతి పొందిన వారు, శ్రమలో కలవరపడి కంగారు పడి మేము నశించిపోతున్నామని కేకలు వేసేవారు. దోణిలో, సముద్రంలో దోణి వెళ్తుంది, దోణిలో యేసు ప్రభు ఉన్నాడు, శిష్యులు కూడా ఉన్నారు. 2 గ్రూప్స్గా నేను డివైడ్ చేస్తున్నాను. యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరందరూ ఒక పక్క ఉండండి, నేను ఒక పక్క ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కబడ్డీ ఆడేటప్పుడు 2 టీంలు ఉంటాయి, ఆపోజిట్ టీం ఉంటుంది. అదే రీతిగా 2 వ్యత్యాసమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులుగా నేను ఆ దోణిలో ఉన్న వ్యక్తుల్ని విభాగించాను. ఒకటి, సమస్య వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకొని నిద్రపోతున్న వ్యక్తి. 2, సమస్య వచ్చినప్పుడు కంగారు పడి కలవరం చెంది కేకలు వేసే వ్యక్తులు. దోణి సముద్రం మధ్యలోనికి వెళ్ళింది. తుఫాన్, భయంకరమైన తుఫాన్, అది అలలు ఎగసిపడతా ఉన్నాయి, నీళ్ళొచ్చి దోణిలో పడతా ఉన్నాయి, సముద్రం నురగ కట్టింది, భయంకరమైన చిమ్మ చీకటి. బైబిల్లో రాయబడతాది అపాయకరమైన పరిస్థితి అని. అపాయకరమైన పరిస్థితిలో యేసు అమరమున తలగడ చేసుకొని నిద్రపోతున్నాడు. నాయనో నాయనా, హల్లెలూయా. ఆ అపాయకరమైన పరిస్థితిలో శిష్యులు ఏం చేస్తున్నారంటే కంగారు పడి కలవరం చెంది వేదన చెంది చావు కేకలేస్తున్నారు. బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు నిద్రపోవడానికి కారణం ఉంది, శిష్యులు కేకలేయడానికి కారణం ఉంది. యేసు ప్రభు నిద్రపోవడానికి కారణం ఏంటంటే, ఈ తుఫాన్ నన్నేం చేయలేదు, నా మీద దేవునికి ప్రణాళిక ఉంది. నేను ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చానంటే, ప్రజలందరి పాప పరిహారార్థం చనిపోవాలి, నేను సిలువ ఎక్కాలి, సిలువలో రక్తం కార్చాలి, నా చేతులకి మేకులు కొడతారు, నా కాళ్ళకి మేకులు కొడతారు, నా తలకి ముళ్ళ కిరీటం పెడతారు, నా శరీరం అంతా రక్తసిక్తమైపోతుంది, నా ఆఖరి రక్త బొట్టు వరకు నేను కార్చాలి, నేను కార్చిన రక్తములో ప్రజలందరికీ పాప క్షమాపణ కలుగజేయాలి. ఓ, నేను పొందిన గాయాల్లో ప్రజలందరినీ స్వస్థపరచాలి, నేను శ్రమపరచబడి 3 దినాల తర్వాత తిరిగి లేవాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక. ఈ ప్రణాళిక నెరవేరేదాకా ఈ తుఫాన్ నన్నేమీ చేయలేదు, ఈ అపాయకరమైన పరిస్థితి నన్నేం చేయలేదు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకుంటే ఏ అపాయకరమైన పరిస్థితి అయినప్పటికి కూడా ధైర్యంగా నిద్రపోగలుగుతావు. ఆమేన్. వీళ్ళకేమో దేవుని ప్రణాళిక తెలియదు, దేవుని ఉద్దేశం తెలియదు, దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు. చూడండి, దేవుని ప్రణాళిక ఏంటో. పేతురు గారు ఉన్నారు, ఆయన కేకలేస్తున్నాడు. పేతురు గారి ఎడల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? పేతురు, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కట్టాలి, నువ్వు ప్రసంగిస్తే 3000 మంది మారుతారు, దేవునికి స్తోత్రం, నీ మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, ఆమేన్, నిన్ను తలక్రిందులుగా సిలువ వేస్తారు. ఇది దేవుని ప్రణాళిక. అలా జరగకుండా ఎలా ఎందుకు జరుగుతుందిరా నాయనో నాయనా? అలా జరగకుండా తుఫాన్లో చిక్కుని నువ్వెందుకు చచ్చిపోతావు? దేవుని ప్రణాళిక నీ జీవితంలో జరుగుతుంది, అంతే. దేవుని ప్రణాళిక ఏంటో తెలిస్తే ధైర్యంగా ఉండగలుగుతాం. ఒక ఆయన నన్ను చాలా బెదిరించాడు, చంపేస్తానని. నువ్వు నన్ను చంపలేవురా అన్నాను. చంపేస్తానన్నాడు. నువ్వు నన్ను చంపలేవురా అన్నాను. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అన్నాడు. నువ్వెంత తలుచుకున్నా కానీ నన్ను నేను చేయలేవురా అన్నా. ఎందుకో తెలుసా? నా మీద దేవునికి ప్రణాళిక ఉంది, అది నెరవేరేదాకా ఆడు కదా, ఆడు తాత వచ్చి నేను చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుఫాన్ నన్నేం చేయలేదు, ఆమేన్. ఉపద్రవం నన్నేం చేయలేదు, అప్పులు నన్నేం చేయలేవు, అనారోగ్యం నన్నేం చేయలేదు,
శత్రువు నన్నేం చేయలేడు, అపవాది తంత్రాలు నన్నేం చేయలేవు, ఎర్ర సముద్రం నన్ను ముంచేయలేదు, ఈ ప్రపంచంలో ఎవరు నన్నేమీ చేయలేరు. ఎందుకంటే దేవుని ప్రణాళిక నా మీద ఉంది. అది నెరవేరేదాకా నేను బ్రతికే ఉంటానురా నాయనో నాయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. గట్టి కొట్టాలా. హల్లెలూయా. నీ మీద దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కావాలి. సూటిగా వెళ్ళాలి, దేవుని ప్రణాళిక వైపుగా కొనసాగాలి. ఎటు పడితే అటు ఊగే లక్షణం నీకు ఉండకూడదు. దర్శనం లేకపోతే నశించిపోతావు. దర్శనం కలిగి జీవించు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకో, అందులో ప్రవేశించు. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రణాళికలోనికి నన్ను ప్రవేశపెట్టండి, నీ ప్రణాళికలో కొనసాగునట్లుగా చేయండి అని ప్రార్థన చేసుకో. నేను ఒక సహోదరుణ్ణి ఎరుగుదును, ఆయన తమ్ముడు. ఆ తమ్ముడి ఇంటికి నేను వెళ్ళాను. ఆ తమ్ముడు చాలా ప్రార్థనాపరుడు. దినానికి 7-8 గంటలు ప్రార్థన చేస్తాడు. అదే రీతిగా ఆయన తల్లి, ఆమె కూడా చక్కని ప్రార్థనా పరురాలు. ఆమె కూడా దినానికి 7-8 గంటలు ప్రార్థన చేస్తూ ఉంది. అయితే వీరు ప్రార్థన చేసి నేను వచ్చానని నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు వాళ్ళిద్దరికి డిస్కషన్ జరుగుతూ ఉంది. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం ప్రయోజనం? అసలు దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకున్నావా అని అన్నాడు. నేనన్నాను పక్క నుండి, రే అమ్మ చాలా ఎక్కువ ప్రార్థన చేస్తుంది కదా, నువ్వు అలా అనొచ్చునా అన్నాను. నువ్వు ఉండనియా, నీకు తెలియదు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు చెప్పు? మా ఆయన బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, మంచిగా ఆశీర్వదించబడాలి, మాకు ఇల్లు లేదు ఇల్లు కావాలి, పొలం విషయంలో దేవుడు అద్భుతం చేయాలి, అన్ని విషయాల్లో దేవా కృప చూపించు, ఇంకా మా సంఘ విశ్వాసం దీవించు, లేకపోతే ఇంకా ఇరుగు పొరుగు వారిని దీవించు. ఇంతకు మించిన ప్రార్థన ఏదైనా చేస్తున్నావా నువ్వు ఇన్ని గంటలు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, నేనేం చేయట్లేదు బాబు, ఇదే ప్రార్థన చేస్తున్నాను అంది. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, ఇక ఆపే ఇప్పటికైనా అన్నాడు. అదేంటి అలా అన్నాడని నేను అలాగే ఆలోచిస్తూ నిర్గాంతపోతూ చూస్తున్నాను. అప్పుడు ఆ సహోదరుడు, ఆ తమ్ముడు ఏమన్నాడో తెలుసా? ఆ తమ్ముడు చాలా చక్కని మాట అన్నాడు. ఇప్పుడు నీ ప్రార్థన మార్చుకో, ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటికైనా నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకో, ఆ ప్రకారంగా ముందుకు కొనసాగు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకో. ఎందుకు జీవిస్తున్నామో తెలీదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలీదు, ఎందుకు చర్చికి వస్తున్నామో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలీదు, ఎందుకు పడుకుంటున్నామో తెలీదు, ఎందుకు లెగుస్తున్నామో తెలీదు, ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో తెలీదు, ఎందుకు సంపాదించుకుంటున్నామో తెలీదు, ఎందుకు పిల్లల్ని కంటున్నామో తెలీదు, ఎందుకు పోషిస్తున్నామో తెలీదు, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా మనకి. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు సమయం వ్యర్థం చేసింది చాలు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఈ భూమి మీదకి నిన్ను ఎందుకు పంపించాడో, ఎందుకు రక్షించుకున్నాడో, ఎందుకు కడిగాడో, ఎందుకు సంఘంలో సమకూర్చాడో, అసలు నీ పట్ల ఆయన ఉద్దేశాల ప్రణాళికలు ఏమై ఉన్నాయో అవి గ్రహించి అందులో ప్రవేశించు. ఆమేన్. ప్రణాళిక తెలిసినోడు ఎలా ఉంటాడు తెలిసినా? నిబ్బరంగా ఉంటాడు. ఫస్ట్ పాయింట్ విన్నారు కదూ, ప్రణాళిక తెలిసినోడు విశ్రాంతికి నిద్రపోతాడు. ఆమేన్, ఆమేన్. కొంతమంది అడుగుతారు, ఇన్ని బాధలు పెట్టుకొని, ఇంత సేవ పెట్టుకొని, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎట్లా నిద్రపోతున్నారంటే అని అడుగుతారు. నేను హాయిగా నిద్రపోతా, దేవునికి స్తోత్రం, నాకేం నిద్ర కరువు లేదు, దేవునికి స్తోత్రం కరుగునుగాక. ఆమేన్. ప్రార్థన సమయంలో పడుకోనండోయ్, వాక్యం వింటూ పడుకోనండోయ్, నేను ఎప్పుడు నిద్రపోవాలనుకుంటానో అప్పుడే నిద్రపోతా, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్న మాటలు మీ జీవితంలో ఆత్మయును జీవమునై ఉన్నాయి. ఆమెన్, ఆమెన్. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఎన్ని సమస్యలున్నా కానీ నువ్వు విశ్రాంతిగా ఉండాలా, నిద్రపోవాలా. ఇప్పుడే heal right now in the name of Jesus of Nazareth.
యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరాన్ని నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయన కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడువున పేసునాలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది, ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లయమైపోవును గాక. ఓ దయ్యపు శక్తి లయమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దగ్గుతో వచ్చావు ఇక్కడికి, ఇప్పుడు ఎలా ఉంది? దగ్గు లేదు అసలు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నా? 3 వారాల నుంచి ఈ సహోదరి బాధపడుతుంది. దేవుడు అద్భుతం చేశాడు, ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. మీకేం జరిగింది? చిన్ననాటి నుంచి కూడా ఆయన కడుపులో గ్యాస్తో బాధపడుతున్నారంట. అయితే తేనుపుల రూపంలో బయటికి రావడం ఆయన గమనించాడట. ఇది కంప్లీట్గా తగ్గిందంటే ఇప్పుడు లేదు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా.